నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజధాని నిర్మాణం వేగవంతంగా పూర్తి అయ్యేందుకు మంత్రులందరూ కష్టపడి పనిచేయాలని సూచించిన సీఎం చంద్రబాబు. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ ఆమోదం. వైసీపీని బలోపేతం చేసేందుకు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్. పార్టీ కార్యకర్తల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, వారికి ఏదైనా జరిగితే ముందుంటానని హామీ. కేశినేని బ్రదర్స్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం. నానిపై విరుచుకుపడిన ఎంపీ కేశినేని చిన్ని. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి రాజధాని నిర్మాణ కార్యక్రమం చేసుకోవడం ఎంతో శుభ పరిణామమని, భవిష్యత్తు రాష్ట్ర ప్రజలకు ఊహించిన రాజధాని నిర్మాణం వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ల మంత్రులకు దిశానిర్దేశం చేశారు. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్లో ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీకి కేబినెట్ ధన్యవాదాలు తెలిపారు. 47వ CRDA సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ ఆమోదం తెలిపింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. తీర ప్రాంత భద్రత, రక్షణ రంగ పరిశ్రమల వద్ద జాగ్రత్తలు వంటి అంశాలపై చర్చించారు. ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన త్రివిధ దళాలకు అభినందనలు తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనను ఆమోదించింది. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్ నిర్వహించాలని చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై చర్చించి పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యకర్తల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉందని, వాళ్లకు ఏదైనా జరిగితే ముందు బాధపడేది తానే అని అన్నారు. వైసీపీ పార్టీ నేతలతో ఆ పార్టీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ 2.0లో గతంలో మాదిరిగా ఉండదని స్పష్టంగా చేశారు. తన మొదటి ప్రాధాన్యత కార్యకర్తలకు ఉంటుందని స్పష్టం చేశారు. కార్యకర్తల్లో ఇప్పటికే మంచి చైతన్యం వచ్చిందని, కేడర్ ధైర్యంగా నిలబడిందని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా తాను ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలి వస్తున్నారని, రాష్ట్రంలో అరాచక పాలన పట్ల వివిధ రూపాల్లో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి రామకుప్పం మండలానికి చెందిన ఎంపీటీసీలు, సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి రొద్దం మండలానికి చెందిన ఎంపీటీసీలు, మడకశిర నియోజకవర్గం మడకశిర మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లు, అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీకి సంబంధించి అక్కడి నుంచి వచ్చిన కౌన్సిలర్లు, వీరితో పాటు ఈ ప్రాంతాలకు సంబంధించిన ముఖ్య నేతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీరంతా కూడా తెగువ చూపించిన పరిస్థితుల మధ్య మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీ అందరితో కూడా కాసేపు గడిపే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది బహుశా నాకన్నా కూడా మీకే బాగా తెలుసు. రాష్ట్రంలో ఈరోజు విలువలు లేని, విశ్వసనీయత లేని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో తులసి ముక్కల్లా ఎంపీటీసీలమైన, జెడ్పీటీసీలమైన, కౌన్సిలర్లమైన అయ్యా చంద్రబాబు మమ్మల్ని చూసి నేర్చుకో రాజకీయాలు ఎలా చేయాలి అని చెప్పి తెగువ చూపించి
రాజకీయాలకు అర్థం చెప్పి గట్టిగా నిలబడిన మీ అందరికీ కూడా మీ జగన్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తాను. మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఆరోపణలపై ఎన్టీఆర్ జిల్లా ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. రాజ్ కసిరెడ్డితో తనకు పరిచయం ఉందని, 4 సార్లు ఆయనను కలిశానని గుర్తు చేశారు. ఇద్దరం కలిసి ఒక కంపెనీ పెట్టామని, దానిని డెవలప్ చేద్దామని అనుకున్నామన్నారు. ఆ కంపెనీ డెవలప్మెంట్తో సహా 6 నెలలు అన్ని ఖర్చులు తానే పెట్టానని స్పష్టం చేశారు. భారతీనగర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేశినేని చిన్ని మాట్లాడారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాజ్ కసిరెడ్డికి సాన్నిహిత్యం, అతని వ్యవహారాలు చూసి తాను ఆ కంపెనీలో పెట్టిన పెట్టుబడులు కూడా వదిలేసి రాజ్ కసిరెడ్డితో దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. కేశినేని నాని జగన్ దగ్గర పాలేరుగా మారి తనపై ఆరోపణలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణంలో 3,200 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని, అందులో సూత్రధారి తాడాపల్లి ప్యాలెస్లో ఉన్న వ్యక్తేనని ఎంపీ కేశినేని శివనాథ్ ఆరోపించారు. అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్న కంపెనీలే, నా కుటుంబం వాళ్ళకి అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్న కంపెనీలే. నీకు మళ్ళీ ఇదిగో ఒక 20 సూట్ కేసు కంపెనీలు, ఒక 50 ఈ కంపెనీలు పెట్టాల్సిన అలవాటు లేదు. నేను అనవసరంగా నన్ను చూస్తున్నారు గత 3 సంవత్సరాల నుంచి. నేను అనవసరంగా బురద రాజకీయాల జోలికి నేను వెళ్ళను. కానీ ఈ పాలేరుకు కూడా ఈ కంపెనీలు ఉన్నాయి. మరి దీంట్లో ఏం జరుగుతుందో మరి నాకు తెలియదు. ఏదో పెద్ద స్కామ్లు ఉన్నాయని అంటున్నారు. అవి కూడా మీరు తెలుసుకోండి. నేనైతే ఒకటే కోరుతున్నా, జగన్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే కదా. ఒకటి నువ్వు నీ పాలేరులు, నీ బ్యాచ్లు అందరూ చేసేది బాబాయిని హత్య చేసావు, ఎవడి మీద తొయ్యిపోయావు. రెండోది కోడి కత్తి చేసావు, మళ్ళీ ఎవడి మీద తొయ్యిపోయావు. మళ్ళీ గులకరాయి పెట్టావు, మళ్ళీ ఎవడి మీద తోయిపోయావు. మళ్ళీ నిన్న కాక మొన్న ఒక హెలికాప్టర్ డ్రామా ఆడావు. ఇది ఒక పెద్ద నీకు ఈ డ్రామాలతో పాటు నిన్ను రక్షించటానికి నీ అనుచరులు హైదరాబాదు సమావేశం మందిరంలో జరిగిన ఈ దాంట్లో నన్నేదో తీసుకొద్దామని నువ్వు అనుకుంటున్నావేమో. నాకు ఇది రాజకీయం ఇచ్చింది, నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నా రాజకీయ భిక్ష పెట్టింది. వారి కుటుంబం అన్యాయం చేసినా కూడా ఊరుకునే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తులకి నేను ఒకటే కోరుతున్నా, జగన్ రెడ్డి గుర్తుంచుకో, లిక్కర్ స్కామ్ జరిగిందని విజయసాయి రెడ్డి గారు అంటున్నాడు, నీది పాలేరు అంటున్నాడు. నీ పాలేరు ఏంటంటే 3,600 కోట్లు నాకు చేరిని అని అంటున్నాడు. నేనేదో నా విజయవాడలో పరిశ్రమలు ఏం రావాలి, నా విజయవాడలో ఉద్యోగాలు ఏం రావాలి, నా విజయవాడ అభివృద్ధి ఏం చేయాలని నేను కోరుకుంటా. నా విజయవాడ ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు, వరద బాధితుల సమస్యల్లో ఉన్నప్పుడు నేను వరద బాధితుల దగ్గరికి వెళ్తూ ఉంటాను. అంతేగాని విజయవాడ కరోనా సమయంలో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్న వ్యక్తి ఏ రోజు ఒక హాస్పిటల్కి వెళ్లకుండా హైదరాబాద్ లాగానే పారిపోలేదు. వరదల సమయంలో చంద్రబాబు నాయుడు గారితో అందరితో కూడా. రైతాంగ ప్రయోజనాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం రైతాంగ సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం అన్నారు. ఆ క్రమంలోనే రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్లు, ఇతర పనిముట్ల తయారీ సంస్థలకు ప్రభుత్వ పరంగా చేయూత అందించి పరోక్షంగా రైతులకు సహకరిస్తున్నట్లు చెప్పారు. జక్కపూడి కాలనీ పైపుల్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ వెంబడి ఎక్సాట్ ట్రాక్టర్ కంపెనీ పవర్ ట్రాక్ బ్రాండ్ కుమారస్వామి ఆటోమొబైల్స్ నూతన షోరూమ్ను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నానాటికి విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఆ క్రమంలోనే ప్రఖ్యాత ట్రాక్టర్స్ కంపెనీ పవర్ ట్రాక్ బ్రాండ్ ట్రాక్టర్లను తీసుకురావడం శుభ పరిణామమన్నారు. రైతులకు ఉపయోగపడే వ్యవసాయ పనిముట్లపై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని, రైతు భరోసా త్వరలోనే అందిస్తామని ఈ సందర్భంగా బోండా ఉమా తెలిపారు. ఎస్కాట్స్ కుబోటా లిమిటెడ్ ఏపీ హెడ్ రీజనల్ బిజినెస్ మేనేజర్ కె లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ప్రాంత రైతులకు సౌకర్యంగా ఉండేందుకు విజయవాడలో ఒక డీలర్షిప్ బ్రాంచ్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కుమారస్వామి ఆటోమొబైల్స్ను ప్రారంభించినట్లు తెలిపారు. ట్రాక్టర్ల అమ్మకంతో పాటుగా రైతులకు మేలైన సర్వీస్ను అందచేయటం తమ కంపెనీ ముఖ్య ఉద్దేశమన్నారు. కుమారస్వామి ఆటోమొబైల్స్ నూతన షోరూంలో
15 హెచ్పి నుంచి 60 హెచ్పి సామర్థ్యం గల ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ద్వారా సైతం రైతులకు ట్రాక్టర్లను అందిస్తున్నామని, ఇప్పటి వరకు 3000 ట్రాక్టర్లను ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించినట్లు వివరించారు. షోరూమ్ అధినేత, కంపెనీ ఆథరైజ్డ్ డీలర్ కుమారస్వామి మాట్లాడుతూ, ఎన్టీఆర్ జిల్లా సుమారు 15 మండలాల రైతులకు అందుబాటులో ఉంటూ ట్రాక్టర్ల సర్వీస్, సేల్స్ చేయనున్నట్లు చెప్పారు. రైతులకు నాణ్యమైన సేవలను కుమారస్వామి ఆటోమొబైల్స్ అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఈరోజు వ్యవసాయ రంగంలో అనేకమైనటువంటి యంత్ర పరికరాలు, అత్యాధునిక టెక్నాలజీ వచ్చినటువంటి సందర్భంలో మరి పేరుగాంచినటువంటి సంస్థ ఎస్కాట్స్ ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం కూడా అనేక బ్రాంచ్లు ఉన్నాయి. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఇక్కడ ఒక కొత్త బ్రాంచ్ని కూడా ఓపెన్ చేయడం సంతోషం. ప్రభుత్వ పరంగా అందరికీ రైతన్నలకి అండగా ఉంటా ఉన్నాం. రైతు భరోసా కూడా 20,000 రూపాయలు ఈ నెలలోనే వేయబోతూ ఉన్నాం. అట్లాగే రైతు పనిముట్లు, యంత్ర సామాగ్రి కూడా ఇవ్వబోతూ ఉన్నాం. వరి కోత మిషన్లు కానీ, ట్రాక్టర్లు కానీ, అలాగే అనేక వ్యవసాయానికి పనికొచ్చే పనిముట్లు రైతుకు అండగా ఉండాలన్నది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అట్లాగే ఇలాంటి సంస్థలన్నీ కూడా ముందుకొచ్చి రైతులకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము ఎస్కాట్స్ ట్రాక్టర్ కంపెనీ నుంచి రావడం జరిగిందనమాట. ఎస్కాట్స్లో పవర్ ట్రాక్ అనే బ్రాండ్ నుంచి. సో ఈరోజు మరి ముఖ్యంగా మనం కృష్ణా జిల్లా, పాత కృష్ణా జిల్లా, కొత్త ఎన్టీఆర్ జిల్లా అయినటువంటి విజయవాడ రూరల్లో మనం ఒక డీలర్షిప్ని మొదలు పెట్టడం జరిగింది. సో దానికి కుమారస్వామి గారు అని చెప్పేసి ఒక డీలర్ని కూడా తీసుకురావడం జరిగిందనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి కస్టమర్కి కూడా, కస్టమర్ ఇన్ ద సెన్స్ మా దృష్టిలో రైతు, ప్రతి రైతుకి కూడా మనం దగ్గరగా ఉండేసి సర్వీస్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక ట్రాక్టర్ సేల్ చేయడంతో పాటు సర్వీస్ చాలా మరి ముఖ్యం కాబట్టి సర్వీస్కి దగ్గరగా ఉండడం కోసం ఇక్కడ అదేవిధంగా ముందు నందిగామలో కూడా బ్రాంచ్ పెట్టడం జరుగుతుంది. సో రైతులకు దగ్గరగా ఉండడం కోసం ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేసాం. అదేవిధంగా మా కంపెనీలో 15 హెచ్పి దగ్గర నుంచి 60 హెచ్పి వరకు కూడా ట్రాక్టర్లు ఉన్నాయి. 2 వీలు, 4 వీలు అనేక రకాల ట్రాక్టర్లు ఉన్నాయి. సో మన దాంట్లో వచ్చేసి 439, తర్వాత యూరో 50, యూరో 42 అనేటువంటి అనేక రకాల బ్రాండ్ తోటి, అంటే ఏ గ్రేడ్ బ్రాండ్ తోటి ఉన్నాయి అన్నమాట. నా పేరు కుమారస్వామి అండి. ఇక్కడ కుమారస్వామి ఆటోమోటివ్స్ అని ఇక్కడ ఒక ఆథరైజ్ డీలర్షిప్ ఎస్కాట్స్తో టైఅప్ అయ్యి ఇక్కడ స్టార్ట్ చేసాం. ఈ కొన్ని మండలాలు, అంటే సపోజ్ ఈ జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో ఒక 24 మండలాలు ఉంటే మనం ఒక 15-13 మండలాలు మేము తీసుకొని అవి మేము సర్వీసు, సేల్స్ స్టార్ట్ చేసాం. దీనికి మంచి సర్వీస్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. రైతులందరికీ బెస్ట్గా ఎవరికైతే రైతులు ఉన్నారో వాళ్ళని మనం ముందు మోటివ్ చేసి మన ప్రోడక్ట్లో ఉన్న మంచి మంచి లక్షణాలు, ఇప్పుడు కావాల్సిన టెక్నాలజీ, కొంచెం అన్ని అడ్వాన్స్ టెక్నాలజీ మన బ్రాండ్లో ఉంది. ఎస్కాట్లో యూరో 50, అలా 15 హెచ్పి నుంచి 60 హెచ్పి వరకు మన బ్రాండ్లో ఎస్కాట్ బ్రాండ్లో ఉన్నాయి. యూరో 50 అని, 42 అని, ఫార్మా ట్రాక్ అని, ఇవన్నీ బ్రాండ్స్ ఉన్నాయి. ఇవన్నిటినీ రైతులకు అందుబాటులో మంచి టెక్నాలజీ ఉన్న బ్రాండ్స్ని అందించాలి, సర్వీస్ చేయాలన్న కోరికతో ఈ ఆథరైజ్ డీలర్షిప్ తీసుకున్నాము. ఈ కంపెనీ వారి సహాయంతో దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఆనవాయితీగా వస్తున్న కార్పొరేట్ల విజ్ఞాన యాత్రలో భాగంగా ప్రస్తుత నగరపాలక సంస్థ కార్పొరేటర్లు దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న కార్పొరేషన్లో పర్యటించి పరిశీలించినట్లు కార్పొరేటర్లు అరవ సత్యనారాయణ, అవుతు శైలజారెడ్డి, ఉమ్మడి చంటి, పూర్ణచంద్రరావు, యలకల చలపతిరావులు వెల్లడించారు. ఆయా కార్పొరేషన్లలో పలు నూతన విధి విధానాలను తెలుసుకున్నామని చెప్పారు. తెలుసుకున్న నూతన విధానాలను విజయవాడ నగర కార్పొరేషన్లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న 6 కార్పొరేషన్లో BMC కార్పొరేషన్ కార్పొరేట్ల విజ్ఞాన యాత్ర పూర్తయిన సందర్భంగా గురువారం నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కార్పొరేటర్లు అరవ సత్యనారాయణ, అవుతు శైలజారెడ్డి, ఉమ్మడి చంటి, పూర్ణచంద్రరావు, యలకల చలపతిరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలలో 6 కార్పొరేషన్లను విజ్ఞాన యాత్రలో భాగంగా పర్యటించామన్నారు. బెంగళూరు మున్సిపాలిటీ, మైసూర్ కార్పొరేషన్, మదురై కార్పొరేషన్, నాగర్ కోయిల్ కార్పొరేషన్, తిరువనంతపురం కార్పొరేషన్, కొచ్చిన్ కార్పొరేషన్లలో పర్యటించి అక్కడ విధి విధానాలను తెలుసుకున్నామన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల నిర్మాణం, మంచినీటి సరఫరా తదితర అంశాలలో వారు అనుసరిస్తున్న నూతన విధానాలను పరిశీలించామన్నారు. ఈ పర్యటనలో భాగంగా తమకు అత్యంత గౌరవం, మర్యాదలతో ఆహ్వానం లభించిందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో మాత్రం
వీఎంసీదే అగ్రస్థానమని చెప్పారు. 100 కిలోమీటర్ల ద్వారా సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా నీటిని శుద్ధి చేశారు. అది కూడా నచ్చింది. అది కూడా మీకు పవర్ ప్లాంట్లో మా ఈ డి గారు వివరిస్తారు. నెక్స్ట్ మేము మైసూర్ కార్పొరేషన్ చూసాము. మైసూర్ కార్పొరేషన్ కూడా కావేరీ డ్యామ్ నుంచి వాటర్ వచ్చేది ఏదైతే ఉందో అక్కడ దాన్ని ఎక్కువగా వాడుకుంటున్నారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా హిల్ ప్రాంతంలో కూడా అందరికీ వాటర్ వస్తాం కూడా జరుగుతుంది. అలాగే మేము మధుర కార్పొరేషన్లో కూడా కొన్ని వాళ్ళు ఏంటంటే బస్ స్టాండ్ కూడా అక్కడ మనకు వెసులుబాటు ఏంటంటే ఒక కాంప్లెక్స్ ఒక ప్లేస్లో 5 అంతస్తులు నిర్మించి 2 అంతస్తులు పార్కింగ్ 3 అంతస్తులు అది మెయింటైన్ బై కార్పొరేషన్. అది గవర్నమెంట్ మెయింటెనెన్స్ కాదు, కార్పొరేషనే మెయింటైన్ చేసినట్టు వెసులుబాటు ఇచ్చారు. దానికి వచ్చిన అద్దులు కానీ లేదంటే ఏ ఫీజులు అన్నా కానీ టోటల్గా కార్పొరేషన్కి వెళ్ళేటట్టు వాళ్ళు అది అధునాతంగా నిర్మించారు. అది కూడా చూసి వచ్చాము. అలాగే నాగర్కోవిల్లో కూడా అలా ఒక కాంప్లెక్స్ నిర్మించారు. అది కూడా మెయింటైన్ బై కార్పొరేషన్. 2వ తారీఖు నుంచి ఈ నెల 4వ తారీఖు వరకు కూడా మరి విజయవాడ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరి కార్పొరేటర్లందరం కూడా మరి దక్షిణాది రాష్ట్రాలకి టూర్కి వెళ్ళి వచ్చాము. మరి దానిలో భాగంగా 5 కార్పొరేషన్లు మేము అక్కడ సందర్శించడం జరిగింది. దానిలో మైసూరు, మదురై, నాగర్కోయిలు, తిరువనంతపురం, కొచ్చిన్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో, వారి యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయో మేమందరం కూడా చూసి ఇక్కడికి రావడం జరిగింది. దానిలో భాగంగా చాలా కొన్ని అంటే ఎక్కడా కూడా చూడని రీతిలో ఆదాయం అవ్వచ్చు, లేకపోతే మనం ప్రజలకు ఇచ్చేటువంటి ఏదైతే సదుపాయాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా చూడముచ్చటగా ఉన్నాయనేటువంటిది మేమందరం అనుకున్నాం. మరి 3 రాష్ట్రాలు 6 నగరాలు 6 నగరపాలక సంస్థలు పరిశీలించడం విజయవాడ కార్పొరేటర్లందరం కూడా మరి అధికారులు వెళ్ళడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని మనం తీసుకొచ్చి విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసే నగర ప్రజల దగ్గర మార్కులు పొందాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా కూడా ఈ సంవత్సరం ఈ కార్యక్రమం పెడతా ఉన్నాం. మరి అక్కడ ఉన్నటువంటి విషయాలు ఏంటంటే మరి నగరాలు చాలా పెద్ద నగరాలు అయ్యి బెంగళూరు కానివ్వండి, అదేవిధంగా మదురై కానివ్వండి, కొచ్చిన్, తిరువనంతపురం అక్కడ 100 కార్పొరేషన్లు ఉన్నాయి. 25 జోన్లు అని చెప్పారు. 50 అండి, 25 జోన్లు. అట్లాగే ఏంటంటే పెద్ద నగరాలు అక్కడ కూడా అభివృద్ధి కూడా అట్లాగే ఉంది. కొన్ని నాటిలో కఠినమైన నిర్ణయాలు ఉన్నాయి. మనం కూడా ఆ నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంది ఎంతైనా. ఇవాళ ప్లాస్టిక్ మీద కానివ్వండి, నాకెక్కడన్నా అక్కడ పరిధిలో నేను ముఖ్యంగా వెళ్ళడానికి కారణం ఏంటంటే కుక్కలు ప్లాస్టిక్ మీద. మేమందరం కూడా కార్పొరేటర్లు అందరం కూడా వెళ్ళిన విజ్ఞానయాత్రలో 3 రాష్ట్రాల్లో అనేక రకమైనటువంటి విషయాలని మేము పరిశీలించడం జరిగింది. అలాగే ప్రతి వెళ్ళిన చోట చంటి గారు చెప్పినట్టుగా ప్రేమాభిమానాలు చూపించి ఎంతో ఆప్యాయత మమ్మల్ని అందరిని రిసీవ్ చేసుకొని, అలాగే కార్పొరేషన్ పరిశీలనకి అందరినీ దగ్గరుండి తీసుకెళ్ళి అన్ని విధాలుగా దైవ దర్శనాలు కూడా దగ్గరుండి వాళ్ళే చేయించడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్లాస్టిక్ యొక్క నివారణ ఏ విధంగా చేయాలనేది మనమంతా దాని మీద పట్టుబట్టి మన కార్పొరేషన్లో కూడా దాన్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నగరపాలక సంస్థ పరిధిలో గల మరుగుదొడ్లు అన్ని అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా భవానీపురం, ఆర్టీసీ వర్క్షాప్ రోడ్, హెచ్బీ కాలనీ, సివిఆర్ ఫ్లైఓవర్ ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని మరుగుదొడ్లను అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇంజనీరింగ్ సిబ్బంది, ప్రజారోగ్యం సిబ్బంది సమన్వయంతో మరుగుదొడ్లు ఎక్కడైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేయించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, మరుగుదొడ్ల నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించినా కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 200 మీటర్ల విస్తీర్ణంలో 40 వీధి విక్రయదారులకు నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్లో భాగంగా అభివృద్ధి చేయబడుతున్న స్మార్ట్ స్ట్రీట్ను పరిశీలించి స్మార్ట్ స్ట్రీట్ను ఆహ్లాదకరమైన వాతావరణంలో అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తదుపరి హెచ్పి కాలనీలో గల అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. మరుగుదొడ్లలో చేపట్టాల్సిన మరమ్మతులను గమనించి ఆ అన్నా క్యాంటీన్ నోడల్ ఆఫీసర్ను ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని మందలించారు. తదుపరి సివిఆర్ ఫ్లైఓవర్ వద్ద జరుగుతున్న డీసిల్టింగ్ పనులను పరిశీలించారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా వర్షపు నీరు రోడ్లపైన నిల్వ ఉండకుండా ఉండేందుకు డీసిల్టింగ్ ప్రక్రియను వేగవంతం చేసి వర్షాకాలంలోపు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల అన్ని డ్రైన్లలో డీసిల్టింగ్ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, సూపరింటెండింగ్ ఇంజనీర్ పి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేఖ, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అన్నపూర్ణ, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, జాయింట్ డైరెక్టర్ లత, ప్రాజెక్ట్ ఆఫీసర్ పి వెంకట నారాయణ తదుపరులు పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి దేశం యావత్తు జేజేలు పలుకుతుందని బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతం చేసేందుకు ఏ నిర్ణయం తీసుకున్నా దేశం మొత్తం నరేంద్ర మోదీ వెంట నడుస్తుందని చెప్పారు. ఆపరేషన్ సింధూరాలో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన మన సైనిక సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సంఘీభావ విజయోత్సవ ర్యాలీని జాతీయ జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి ఎన్ మధుకర్జీ రాష్ట్ర బీజేపీ కార్యాలయం నుండి సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు ర్యాలీ. ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనసభ పక్షనేత పెన్మత్స విష్ణు కుమార్ రాజు, మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బాషా, బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణ, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, మైనార్టీ మోర్చా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ బాజీ మాట్లాడుతూ దేశం మొత్తం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం చేసుకుంటుందని పేర్కొన్నారు. దమ్మున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశానికి అన్ని విజయాలు వస్తున్నాయని చెప్పారు. దేశభక్తి లేని వారి పని పట్టాల్సిందే అని చెప్పారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా మైనార్టీ మోర్చా గర్జిస్తూ ఉంది. జాతీయవాద ముస్లింలారా, ఈ దేశం కోసం, ఈ దేశం యొక్క సౌభ్రాతృత్వం కోసం, ఈ దేశం యొక్క ప్రధానమంత్రి వర్యులు చేస్తున్నటువంటి పాలన కోసం, దేశంలో మనతో పాటు కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి మిగతా ధర్మాల వారి కోసం మనమందరం భారతీయులం అని చెప్పి నినదించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. పెహల్గామ్లో కుట్ర చేసినటువంటి పాకిస్తానీ ఉగ్రవాదం ఏదైతే ఉందో దానికి శర్మగీతం పాడుతూ ఆపరేషన్ సింధూర్లో ఒక మైనారిటీ అంటానికి కూడా లేదు, దేశభక్తులైనటువంటి ఒక ముస్లిం సోదరీమణి ఎవరైతే సోఫియా ఖుర్షిద్ ఉన్నారో ఆమెకి జాతి మొత్తం కూడా సెల్యూట్ చేస్తూ ఉంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ముష్కర మూకలను తరమటానికి ఆపరేషన్ సింధూర్లో ఒక హిందూ మహిళామూర్తి, ఒక ముస్లిం మహిళామూర్తి, ఇద్దరు మహిళలు ఇవాళ పాకిస్తాన్ని తోక ముడిచేలా చేశారంటే అది భారతదేశం యొక్క గొప్పతనం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. భారతదేశంలో ప్రతి మూల ప్రాంతాల్లో ఉన్నటువంటి భారతీయుల యొక్క ఆకాంక్ష ఒకటే, ఈ దేశం వైపు కన్నెత్తి చూసినా, ఈ దేశం మూలాల వైపు ఏలెత్తి చూపినా, ఈ దేశంలో ఉండి దేశం వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళకి కబర్స్థానికి పంపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. పాకిస్తాన్ యొక్క విధానాలు మార్చుకొని పోతే ఈ రోజున ఆ దేశం చీల్చే పరిస్థితి వచ్చింది. ఈ దేశం ఉగ్రవాద శిబిరాల మీద భారతదేశం యొక్క సంపత్తిని దాడి చేసి ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. దేశాన్ని కాపాడటం కోసం మా దేశానికి నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు ఉన్నాడు.
మీ దేశానికి దిక్కుమొక్కులేనటువంటి పరిస్థితి అనేటువంటి వాస్తవాన్ని వాళ్ళు గమనించాల్సినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తూర్పు నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులు వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. 14వ డివిజన్ దర్శిపేటలో 67 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలోని పడమట దర్శిపేట 14వ డివిజన్ పూజిత అపార్ట్మెంట్ ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పర్యటించి అనంతరం రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, డివిజన్ పార్టీ అధ్యక్షులు నర్రా కిషోర్ మరియు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. దర్శిపేటలో 67 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు పనులకు శంకుస్థాపన చేసేవానికి తెలిపారు. రాష్ట్ర ప్రజలపై ఎలాంటి భారాలు పడకుండా సంపద సృష్టించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుక్షణం తపిస్తున్నారని తెలిపారు. ప్రజలపై ఎలాంటి భారాలు ఉండవని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల జగన్ పరిపాలనలో రాష్ట్ర సంపదను విస్మరించి ఉన్న ఖజానాను పూర్తి ఖాళీ చేశారని ఎద్దేవా చేశారు. 14వ డివిజన్లో మన దర్శిపేట ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం 67 లక్షల రూపాయలు వెచ్చించి సీసీ రోడ్ల నిర్మాణం కానీ కొన్ని డ్రైన్లు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. 9 నెలల కాలంలో సుమారు కొన్ని కోట్లాది రూపాయలు అభివృద్ధికి ఖర్చు పెడతా ఉన్న సందర్భంలో సంక్షేమం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సింది, సంక్షేమం అభివృద్ధి రెండు సమాన స్థాయిలో వెళ్తే మాత్రమే రాష్ట్రం అభివృద్ధి పదాన్ని నడుస్తుంది. అందువల్ల ఈ రెండింటిని కూడా సమానంగా తీసుకెళ్ళడానికి సంపద సృష్టి కూడా చాలా అవసరం. ఆ సంపద సృష్టించే కార్యక్రమంలో ప్రజల మీద భారం పడకుండా కేవలం రాష్ట్ర యొక్క సంపద పెరగాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చేసే అనూకమైన ఆలోచనలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఉద్యోగస్తులు కావాలా, లేకపోతే ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలా, కుటుంబానికి ఒక ఉద్యోగస్తులను ఉండాలి, ఒక వ్యాపారం ఉండాలి. ఆ వ్యాపారం అనేది పెద్ద పెద్ద వ్యాపారాలు కాదు, చిన్న వ్యాపారాలు కాదు, ఎవరు చేయగలిగింది అది వ్యాపారాలు చేసుకుని 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ప్రజలు తయారవ్వాలి. అదేవిధంగా ఉద్యోగం సంపాదించుకొని ఆ ఉద్యోగం ద్వారా కుటుంబాన్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే విధంగా యూత్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ ఉద్యోగ కల్పన కోసం లేదా వ్యాపారాల కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం చేసే కార్యక్రమాలని, అనేకం కొత్త సృష్టి కార్యక్రమాలని చేపట్టడం జరుగుతోంది. డిఎస్సి అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు వీలుగా తగిన సమయం ఇవ్వాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న డిమాండ్ చేశారు. ముఖ్యంగా అన్ని జిల్లాలలో ఒకే ప్రశ్నాపత్రం ఉండాలని, వయో పరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని కోరారు. డిఎస్సి ప్రక్రియలో తలెత్తుతున్న టెక్నికల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. డిఎస్సి నోటిఫికేషన్పై అభ్యర్థుల నుంచి వస్తున్న ఆందోళనకు మద్దతుగా డివైఎఫ్ఐ నేతృత్వంలో విజయవాడలో ధర్నా చేపట్టారు. ధర్నా చౌక్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేయడం తమ ఉద్యమాల ఫలితమేనని చెప్పారు. అయితే ఈ ప్రక్రియలో ఇంకా అనేక సమస్యలు కొనసాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అన్ని జిల్లాల్లో ఒకే ప్రశ్నపత్రం ఉండాలని, పరీక్షకు తగిన ప్రిపరేషన్ సమయం ఇవ్వాలని కోరారు. వయో పరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని, ఇంటర్ డిగ్రీ అర్హత మార్కులను 40% తగ్గించాలని సూచించారు. అలాగే ఓపెన్ యూనివర్సిటీలో చదివిన అభ్యర్థులకు కూడా డిఎస్సిలో అవకాశం కల్పించాలన్నారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులుగా పరిగణించాలన్నారు. పీఈటీ పోస్టుల సంఖ్యను పెంచాలని, డిఎస్సి ప్రక్రియలో తలెత్తుతున్న టెక్నికల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు డివైఎఫ్ఐ డిఎస్సి కోసం అనేక పోరాటాలు చేశాం. ఎట్టకేలకే డిఎస్సి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ రాష్ట్ర ఇచ్చినటువంటి డిఎస్సిలో అనేక అంశాలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ప్రధానంగా
వయో పరిమితి సంబంధించి గతంలో 2018లో ఏదైతే వయసు పెట్టారో 44 ఏళ్ళు అదే పెంచారు. ఇది సరిపోదు, కనీసం 47 ఏళ్ళకు వయో పరిమితి పెంచాలంటుంది మా డిమాండు. అలాగే డైటు ఎవరైతే బీడ్ చేసిన వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు డిఎస్సి అవకాశం ఇవ్వాలంటుంది మా రెండవ డిమాండు. అలాగే ప్రిపరేషన్ సంబంధించి కేవలం 45 రోజులు మాత్రమే ఇచ్చారు. ఇది ఏమాత్రం సరిపోదు, కనీసం 90 రోజులైనా ఉంటే కానీ ఈరోజు ఈ సిలబస్ను అందుకోవడం సాధ్యపడదు. అందుకని ప్రిపరేషన్కు సమయం పెంచాలి, 90 రోజులు గడివాలంటున్నది మా మూడవ డిమాండు. అలాగే నార్మలైజేషన్ పేరుతో అనేక మంది ఈరోజు చదువుకున్న వాళ్ళు చదవలేని వాళ్ళు ఇద్దరికీ సమానం జరిగే ప్రమాదం ఉంది. అందరికీ న్యాయం జరిగే అవకాశం లేదు. అందుకనే ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టాలా, వీలైతే ఆఫ్లైన్లో పెట్టమని చెప్పేది మా మూడో డిమాండ్. దీంతో పాటు ఈరోజు బీఎస్సీలో సిఎస్ చేసిన వాళ్ళకు ఎస్ఏలో పిఎస్ అవకాశం ఇవ్వాలని, అలాగే పీఈటీ పోస్ట్ పెంచాలని, ఇతర టెక్నికల్ సమస్యలు ఏవైతున్నాయో వాటిని పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు శాంతియుతంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలో ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్ జరుగుతూ ఉంది. ఈ క్యాబినెట్లో రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా ఈ మా డిమాండ్ల మీద స్పందించాలని చెప్పి, ఆ రకంగా స్పందించకపోతే చలో విజయవాడ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం ఉగ్రవాదులను ఏరివేయడం అభినందనీయమని చెన్నుపాటి శ్రీను అన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపి 100 మందికి పైగా మట్టుపెట్టడం హర్షణీయమన్నారు. భవిష్యత్తులో ఉగ్రదాడులు జరగకుండా ఇటువంటి ఆపరేషన్లు దోహదపడతాయన్నారు. రంగ అభిమానులు రాజీవ్ చాణక్యం ఆధ్వర్యంలో చెన్నుపాటి శ్రీను జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. 1 టౌన్ బుధవారం సాయంత్రం జరిగిన వేడుకలలో అభిమానుల మధ్య శ్రీను కేక్ కట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. రంగ అభిమానులుగా మరిన్ని సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కొనసాగించాలని ఆకాంక్షించారు. ఆపరేషన్ సింధూర్ చారిత్రాత్మకమైన నిర్ణయమని, ఈ విషయాన్ని పురస్కరించుకొని కేక్ను కట్ చేయడం జరిగిందన్నారు. ఆర్మీ దాడులతో భారతదేశం వైపు చూసేందుకు ఉగ్రవాదులు భయపడే పరిస్థితులు వచ్చాయన్నారు. ఉగ్రవాదుల శిబిరాలపై మన ఆర్మీ అధికారులు దాడులు జరిపి వారిని మట్టుపెట్టడం హర్షణీయమన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా చేసిన కార్యక్రమం కంటే మించి భారత సైన్యం ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి దిగ్విజయంగా 100 పైగా ఉగ్రవాదుల్ని మట్టుపెట్టిన సందర్భంగా ఈ కేక్ కటింగ్ కార్యక్రమం చేయటం చాలా ఆనందించదగ్గ విషయం. మన రాజు చాణక్య ఆధ్వర్యంలో వారి వెనకమాల వారి బంధువులు వారి స్నేహితులు అందరూ కలిసి ఈ కార్యక్రమం జరిపించడం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే ఈ సందర్భంగా అనేక మంది పేదలకి
వస్త్రదానం చేయటం ఇంకా అభినందించదగ్గ విషయం. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు ఆ మహానుభావుడు రంగా గారి అడుగుజాడల్లో నడిచిన వీరందరూ కూడా ఇంకా ముందు కూడా ఇట్లాగే నడవాలి, ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, పేదవారికి అండగా నిలబడాలని కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా రెడ్డిపల్లి రాజుకి వారి కుమారుడు చాణక్యకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ జై హింద్. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు విజయవాడ ధర్నా చౌక్లో మహా ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్ల పరిష్కారంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ప్రస్తుత ప్రభుత్వమైన మా సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా మా సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తోందంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగ కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి పిట్ట మహేష్ బాబు మాట్లాడుతూ అత్యవసర విభాగం అయినటువంటి నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ, పాక్స్లు, మెకానిక్లు, టౌన్ ప్లానింగ్ మరియు ఇంజనీరింగ్ అన్ని విభాగాల వారికి టెక్నికల్ 29,200, నాన్ టెక్నికల్ 24,500 చొప్పున అమలు చేయాలన్నారు. 10 సంవత్సరాలు పైబడిన ఇంజనీరింగ్ మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించాలన్నారు. పర్మనెంట్ కార్మికుల వల్లే మాకు కూడా పదవి విరమణ వయసును ఆప్కాస్ కార్మికులందరినీ 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. ఇతర ఉద్యోగుల మాదిరిగా గ్రాట్యుటీతో పాటు కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని, తమ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో యూనియన్ నగర నాయకులు పర్సా బుచ్చిబాబు, గుంటుపల్లి శేషగిరిరావు, ఎండి గౌస్, వేముల జైపాల్, పగడిపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్ల నగర కమిటీ తరపున, అలాగే విజయవాడ నగర కమిటీ తరపున పి మహేష్ బాబు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 2వ రోజుకి చేరుకున్నది నిరవధిక సమ్మె. గడిచినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా మోసం చేసినాయి మమ్మల్ని. ఇంజనీరింగ్ విభాగంలో చేసేటటువంటి వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్లు, అలాగే పార్కులు, అలాగే చైన్ దళం, అలాగే మెకానిక్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జీతాలు పెంచినటువంటి పరిస్థితి. గడిచినటువంటి ప్రభుత్వం ఏదైతే మమ్మల్ని మోసం చేసిందో అదే రీతిగా ఈ ప్రభుత్వం కూడా మోసం చేసే దిశగా నడుస్తుంది. మేము ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని మేము తీసుకురావడం జరుగుతుంది. కార్మికులుగా మేమందరం కూడా ఏమని కోరుకుంటున్నాం, కనీస వేతనం చట్టం వచ్చింది. కార్మికుల అభ్యున్నతే భారతీయ జనతా మజ్దూర్ సెల్ లక్ష్యమని బీజేఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు అర్నబ్ చటర్జీ, జాతీయ చైర్మన్ బిశ్వప్రియ రాయ్ చౌదరి అన్నారు. కార్మికుల గౌరవం, సమానత్వం సాధించడమే లక్ష్యంగా బీజేఎంసీ పనిచేస్తుందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం దిశగా 169 సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో కేంద్ర ప్రభుత్వ కార్మిక సంక్షేమ పథకాలు కార్మికులకు అందలేదన్నారు. ప్రభుత్వం టీడీపీ కూటమి సర్కార్లో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఉందని, ఈ క్రమంలో అసంఘటిత రంగ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవడమే బీజేఎంసీ ధైర్యం అన్నారు. భారతీయ జనతా మజ్దూర్ సెల్ బీజేఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీఫాతుల్లా బాషా ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న బీజేఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు అర్నబ్ చటర్జీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందన్నారు. కార్మికుల సంక్షేమానికి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, ఆ పథకాలను ఆంధ్రప్రదేశ్లో కూడా సమర్థవంతంగా అమలు చేయడమే బీజేఎంసీ లక్ష్యమని చెప్పారు. బీజేఎంసీ జాతీయ చైర్మన్ బిశ్వప్రియ రాయ్ చౌదరి మాట్లాడుతూ బీజేపీ పేదలు, కార్మికుల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం అన్నారు. కార్మికులకు కనీస వేతనాలు, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు అందించేందుకు బీజేఎంసీ కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీఫాతుల్లా బాషా మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులందరికీ ఈ శ్రమ కార్డులను అందించేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్డు కార్మికులకు ఉండటం ద్వారా దేశంలో ఏ రాష్ట్రంలోనైనా పని చేసుకోవచ్చని, ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ సౌకర్యం, కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో భాగంగా పలువురికి ఈ శ్రమ కార్డులను అందజేశారు.
శానిటరీ కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. బీజేఎంసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా షేక్ సిద్దాంబి, కార్యదర్శులుగా మన్నె ఉషా, షేక్ ఖాజావలి తదితరులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. आज हम लोगों का प्रेस कॉन्फ्रेंस आंध्रा में कारण क्या है? हम लोग भारतीय जनता पार्टी का श्रमिक संगठन भारतीय जनता मजदूर सेल बीजीएमसी भारतवर्ष में हम लोग 29 स्टेट में काम कर रहे हैं मजदूरों का हित में। आपका आंध्रा में डबल इंजन सरकार चल रहा है, एनडीए सरकार, लेकिन हम लोग जो काम करते हैं श्रमिकों का हित में करते हैं। हमारा 3 मांगे थे सरकार से, आंध्रा सरकार से, श्रमिक संगठन को ओर से। पहला मुद्दा, आंध्र प्रदेश स्टेट में जो फिशरी वाले होते हैं, भारतीय जनता मजदूर सेल का हमारा आंध्र प्रदेश का अध्यक्ष खालेबा भाई, हमारा केंद्रीय का अध्यक्ष अर्णब चटर्जी जी और यहाँ भारतीय जनता मजदूर सेल का स्टेट का वाइस प्रेसिडेंट सेक्रेटरी उपस्थित हैं। आप पत्रकार बंधुओं, भारतीय जनता पार्टी जो काम अभी कर रहे हैं वो गरीबों के लिए काम कर रहे हैं। 169 प्रोजेक्ट जो गरीबों के लिए, गरीब का हित के लिए हमारा नरेंद्र मोदी सरकार ने, एनडीए सरकार ने देश में जारी किए हैं। ఈరోజు విజయవాడ నగరంలోని ప్రెస్ క్లబ్లో భారతీయ జనతా మజ్దూర్ సెల్ బీజేఎంసీ ఆధ్వర్యంలో మరి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము, ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షులు అర్నాబ్ చటర్జీ గారు, జాతీయ చైర్మన్ గారైన బిశ్వప్రియ రాయ్ చౌదరి గారు బీజేఎంసీ తరఫున వాళ్ళు ఇక్కడికి వచ్చేసినారు. వాళ్ళు మన బీజేఎంసీ గురించి వివరంగా తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అనేక మంది సంఘటిత అసంఘటిత కార్మికులు వాళ్ళ జీవన శైలిలో చాలా ఇబ్బందులు పడుతున్న దృష్టి మా బీజేఎంసీకి మరి కనబడింది. ఈ వాళ్ళ బాధల్ని పరిష్కారం చేయడానికి, వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలని వారి వద్దకు చేరువ అవడానికి ఒక ప్రణాళికబద్ధంగా బీజేఎంసీ మనం ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజధాని నిర్మాణం వేగవంతంగా పూర్తి అయ్యేందుకు మంత్రులందరూ కష్టపడి పనిచేయాలని సూచించిన సీఎం చంద్రబాబు. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ ఆమోదం. వైసీపీని బలోపేతం చేసేందుకు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్. పార్టీ కార్యకర్తల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, వారికి ఏదైనా జరిగితే ముందుంటానని హామీ. కేశినేని బ్రదర్స్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం. నానిపై విరుచుకుపడిన ఎంపీ కేశినేని చిన్ని. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.